Run Utsav, Run of Kutch, Kala Dungar, highest point in Kutch. Sunset point 458 meters above the run. మీకు నచ్చుంటుంది అనుకుంటా కాలా దొంగ సూపర్ ప్లేస్. గుజరాత్ ట్రిప్ వచ్చినప్పుడు రన్ ఆఫ్ కచ్ గాని వస్తే ఖచ్చితంగా ఇక్కడ రండి. ఈ వచ్చే దారిలో మ్యాగ్నెటిక్ ఆ ఫీల్డ్ కూడా ఉంది. ఇవన్నీ మనం వినుంటాం ఎప్పుడో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని గుజరాత్ ఒక చోటు ఉంది సో ఇలా అనేసి. అది డైరెక్ట్గా చూసినప్పుడు దాన్ని మనం ఫీల్ అయినప్పుడు మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది కదా, అలా ఉంటుంది. అండ్ ఇది విషయం. चैनल का नाम क्या है? सफारी विद शान. सफारी विद शान. ओके, लाइक करो. ठीक है, बाय बाय बाय. సో ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుందన్నాను కదా, సో ఇదే ఆ దేవస్థానము. సో అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్దాం. మనం చిన్నప్పుడు చదివింటాం సైన్స్లో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ హియర్ అని. సో ఇదే ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ నుంచే పాస్ అవుతుంది. యాక్చువల్గా ఇది నార్థన్ మోస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. సో ఇది చూసినారంటే మన భూమి మీద ఒక రేఖలాగా 23.43602 డిగ్రీలో నార్త్గా ఉంటుంది. అందుకే దీన్ని నార్థన్ సైడ్ క్యాన్సర్ అంటారు. అండ్ ఇంకోటి ఏమంటే దీనికి డెడ్ ఆపోజిట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అది 23 డిగ్రీ సదరన్లో ఉంటుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా, ఈ రేఖ నుంచే మనం కరెక్ట్గా మన సూర్యుడు పైన ఓవర్ హెడ్ మీద చూసినట్టు ఉంటాడు ఈక్వేటర్కి. సో ఈ అద్భుతం కూడా గుజరాత్ స్టేట్లోనే ఉంది. సో ఇది ఎక్కడ వస్తుందంటే మీరు భుజ్ నుంచి రన్ ఆఫ్ కచ్ వెళ్ళేటప్పుడు మీకు ఇలాగే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, సో స్ట్రైట్కి వెళ్తే మన రన్ ఆఫ్ కచ్, కాలా డోంగ్రే, ఆ తర్వాత డోలావీరా రోడ్ టు హెవెన్ వెళ్తాం. సో ఇంకా భుజ్ 24 కిలోమీటర్ ఉంది. ఇదైతే రక్షక వన్. రక్షక వన్ అంటే ఎలా చెప్పాలి మీకు, రక్షణ ఉద్యానవనం అని చెప్పచ్చు. యాక్చువల్ చెప్పాలంటే మిలిటరీ మ్యూజియం. సో ఇలాంటివి కూడా చూసినప్పుడు మనకేమంటే పిల్లలకి మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతాం. అలాగే మన దేశ పౌరులకు తెలిసి వస్తుంది మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు బార్డర్స్లో. సో వాళ్ళకి సంబంధించింది ఈ పార్క్ అయితే, అందుకే దీన్ని రక్షక్ వన్ అన్నారు. ఓకే, ఐ లవ్ రక్షక్ వన్. ఐ లవ్ గోవా, ఇవి కూడా కావాలి. దాంతోపాటు ఇది కూడా ఉండాలి మనకు. ఇది లేదంటే అవన్నీ లేదు కదా. సో భుజ్ నుంచి రన్ ఉత్సవ్ లేదా డోలావీరా వెళ్ళేటప్పుడు ఇది వస్తుంది రైట్ సైడ్. లేదంటే అవి చూసుకొని భుజ్కి రిటర్న్ అయ్యేటప్పుడు మనం వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. భుజ్కి 15 కిలోమీటర్ దూరంలో వస్తుంది ఇది. భుజ్ కచ్లో ఉన్న ఒక రూలర్ తను ఒక శపథం తీసుకున్నాడు. ఏంటంటే రోజు రుద్రాని మాతని చూడందే భోజనం చేయనని. కానీ ఒకరోజు ఏమవుతుందంటే ఆయన ఆమెను చూడలేకపోతాడు. ఎందుకంటే ఆమెను చూడాలంటే కారి అనే నదిని దాటాలి, కానీ ఫ్లడ్ అవుతూ ఉంటుంది. సో ఆమెను చూడలేదు అన్న ఒక దీంతో భోజనం చేయడు. అప్పుడు ఆ మాత ఆయన కలలో వచ్చి తనకు ఒక గుడి కట్టమని కోరుతుంది. సో అప్పుడు డైలీ చూడొచ్చు అని. ఇదేంటే యాక్చువల్గా ఈ స్టోరీ నాకు తెలుసు. ఈ స్టోరీనే మనము భుజ్ సినిమాలో ఉంటుంది. ఆ సినిమా పేరే భుజ్. యాక్చువల్గా ఆ సినిమా చూడలేదంటే చూడండి, సూపర్గా ఉంటుంది. ఏమవుతుందంటే 1971 మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ బాంబులు వేయడం వల్ల మన ఇండియా రన్వే అంటే ఏరోప్లేన్ దిగేది బయలుదేరే ఆ రోడ్ మార్గం వచ్చి డ్యామేజ్ అవుతుంది. సో అది లేనిదే మనం ఫ్లై చేయలేం, అంటే ఏరోప్లేన్ తీయలేం, యుద్ధ విమానం కూడా వెళ్ళలేదు. సో వెంటనే అక్కడున్న లోకల్ విలేజెస్లో ఉన్న మాదాపార్ అనే విలేజ్ నుంచి 300 మంది, అది కూడా మహిళలు వచ్చి వాళ్ళు స్వయంగా ఆ రన్వేని రెడీ చేస్తారు. సో అప్పుడు అది రెడీ అయినాక ఆ రన్వే మీద మన యుద్ధ విమానాలు స్టార్ట్ అయ్యి ఆ యుద్ధం అయితే మనం గెలుస్తాం. అదే ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఆ రన్వే అక్కడ రిపేర్ అయిన వెంటనే
మనమైతే ఆ యుద్ధంలో గెలుస్తాం. దానికి సంకేతం ఇది. కింద మహిళలు రన్వే మీద యుద్ధ విమానం బయలుదేరినట్టు, పాకిస్తాన్ ఆర్మీ కింద మన ఇండియన్ ఆర్మీ గెలిచినట్టు ఇక్కడ వేసింటారు చూడండి. As the runway was being repaired by the brave women, the Indian Air Force did counter-attack on Pakistan and forced them to retreat. By virtue of the joint efforts of the Air Force, ground forces and the local people, Pakistan surrendered to the Indian Army on 16/12/1971 and India won the war. So 16 డిసెంబర్ 1971లో పాకిస్తాన్ మన చేత ఓడిపోయింది. ఆ యుద్ధంలో మెయిన్ కారణం ఆ విలేజ్లో ఉన్న మహిళలు చేసిన అంత గొప్ప విషయం. అలాంటివి యాక్చువల్గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రన్ ఆఫ్ కచ్ ఇవన్నీ పాపులర్ విషయాలు, కరెక్టా? అది మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది, లేదు న్యూస్ ఛానల్లో ఈ మధ్య చెప్పడం ఫెస్టివల్ జరుగుతుందని, నేను చేయకపోతే ఎవరో ఒకరు వ్లాగర్స్ వచ్చి చెప్పడం. సో ఇవన్నీ కామన్. కానీ ఈ ప్లేస్ అన్నీ మీరు విన్నారా లేదో తెలియదు. ఒకవేళ వినుంటే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. లేదంటే ఎలా ఉంది కమెంట్లో చెప్పండి, మోటివేషన్గా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూపించండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసినాక ఎవరైనా బుజ్జి సినిమా చూడలేదంటే ఖచ్చితంగా ఆ సినిమా చూడండి, వేరే లెవెల్గా ఉంటుంది. మిలిటరీ మిషన్ పేరు అర్జున్ మార్క్ 2. ఇది ఏదైనా సాధించుంటుంది ఏదో యుద్ధంలో, అది దీని గురించి చేస్తున్నారు. సో 2 సంవత్సరాలు దీన్ని కన్స్ట్రక్ట్ చేసినాక ఆ తర్వాత ఇదైతే ఒక తిరుగులేని ట్యాంక్గా పేరు పొందిందంట. రాకెట్ బ్రహ్మోస్. సో ప్రపంచంలోనే ఇదే ఫాస్టెస్ట్ మిజైల్ అంట బ్రహ్మోస్. సముద్ర భూగర్భంలో వదలొచ్చు, షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, అలాగే భూమి మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. అండ్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, సో బ్రహ్మపుత్ర, మన భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర నది, అలాగే రష్యాలో ఉన్న మోస్క్వా అనే నది, ఈ 2 పేర్లను తీసుకొని బ్రహ్మోస్ అని దీనికి పేరు పెట్టుండారు. వేరే లెవెల్. నచ్చుతుంది అనుకుంటా అన్న, మీకు బోర్ కొట్టకుండా కొన్ని కంటెంట్ స్కిప్ చేయకుండా చూడడం చాలా మంచిది. అందులో ఇదొకటి నేను అంటాను, మన భారతదేశం గురించి. అంటే మన మిలిటరీలో ఎలాంటి ట్యాంక్స్, ర్యాకెట్, మిసైల్స్ యూజ్ చేస్తుంటారు, దానివల్ల ఏమేమి జరిగిందా, దానికి ఎలా పేరు పెట్టుంటారు, దాని మీద ఏదైనా సినిమా వచ్చిందా, ఇవన్నీ పిల్లలకి యూస్ అవుతుంది. మనం ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి అవునా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఇలాంటి ఇదన్నీ ఏం కాదనుకుంటా, నాకు తెలిసి 0.001% కూడా ఉండదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకా చాలా ఉంటుంది, ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ కాబట్టి, సీక్రెట్స్, డిఫెన్స్ గురించి కాబట్టి బయట పెట్టరు. ఇవన్నీ పబ్లిక్ ఫోరంలో ఉండేవి, అందుకే దీని గురించి పెట్టుంటారు. ఇవే చాలామందికి తెలియదు, నాకు తెలియదు. కరెక్టా? ఆ బుజ్జి సినిమా చూసినాను కాబట్టి అది చదివి నాకు కనెక్ట్ అయినాను. కానీ నార్మల్గా దాన్ని చదివింటే మనకు అర్థమై ఉండదు. ఆ తర్వాత ఆయన కళలో వచ్చింది, అది మనకు తెలియదు ఏం మ్యాటర్ అని. మళ్ళీ మిసైల్ నేమ్ బ్రహ్మపుత్ర, బ్రహ్మోస్ ఎలా పెట్టినారు, రష్యా నేమ్ని, రష్యాలో ఉన్న రివర్ని మన భారతదేశంలో ఉన్న రివర్ బ్రహ్మపుత్రని కలిపి పెట్టినట్టు, ఆ ట్యాంక్ గురించి, ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. సో తెలుసుకోవడం మంచిది, తెలుసుకుంటారండి. నెక్స్ట్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళకి నాలెడ్జబుల్గా ఉంటుంది ఇవన్నీ. ఓకే, సో ఇంకా ముందు ఏమేమి ఉన్నాయి చూద్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ సత్కరిస్తుంది. సో ఇండియాస్ విక్టరీ ఇన్ ద వార్ వాస్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ భుజ్ ఫర్ ద వర్క్ ఆఫ్ రిపేరింగ్ ద రన్వే బై షోయింగ్ అట్మోస్ట్ బ్రేవరీ అండ్ patriotism in difficult times. Madhapur's brave women honored by the armed forces as a token of appreciation for their efforts and set an example for the future generation. Obviously నేను చెప్పినా కదా, ఆ హైవే సర్వీస్ రోడ్లోనే ఉంటుంది. మీరు కొంచెం మెల్లిగా వచ్చినారంటే ఇలా చూడొచ్చు ఈ బోర్డు. ఓకే, సో ఇక్కడి నుంచి బయలుదేరుతాను. సో నేను ప్లాన్ అయితే కొంచెం చేంజ్ చేసుకున్నా. ఏమంటే ఇది వెళ్ళే దారిలోనే ఈ మహల్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ 2 మహల్ ఉంది, ప్రవాక్ మహల్, ఐనా మహల్ అనేసి. సో ఈ 2 ఫేమస్ భుజ్లో. సో ఈయన మహారావ్ శ్రీ ప్రగ్మోల్జీ, ఈయన పేరుతోనే ఈ ప్రగ్ మహల్ వచ్చింది. లాస్ట్ మహారాజ్ ఆఫ్ కచ్ అంట. ఇంకా ఒక దారి ఉంది, మనం అటుపక్క వచ్చినాం, ఇటుపక్క వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంది. ఓకే, అంటే ఈ ప్రాగ్ మహల్, ఐనా మహల్ పక్కనే ఉంటుంది. సో ముందుగా మనకు కనిపించేది ప్రాగ్ మహల్. మీకు కనిపిస్తుందా? ప్రాగ్ మహల్, భుజ్, కచ్.
అటుపక్క వెళ్ళాలి. దర్బార్ చూడండి ఒకసారి. వావ్, బ్రహ్మాండం. వెంటిలేషన్ చూడండి, ఆ కాలం ఎలా ప్లాన్ చేస్తుంటారు. లైట్ ఎంత పెద్ద స్వామి, జంబో సర్కస్లో ఊయలు పెడతారు అలా ఉంది కదా డీలింగ్స్. సో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాము. సో ఇది ఎగ్జిట్. సో ఇది ఐనా మహల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది టైం 9 AM to 11:45 PM, 3 PM to 4. సో ఇది ఇక్కడ టికెట్. ఓకే.